నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం తన పేరు నాగరాజ్. లైవ్ లో మీ చేత జాతకం చెప్పించుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది. ఒకసారి చెప్తారా మేడం? తప్పకుండా అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టైం 12:45 అంటే మధ్యాహ్నమా? నైట్ 1 కి ఆల్మోస్ట్. అప్పుడు మనం వచ్చి డేట్ మారుతుందేమో. అంటే 24th నైట్ అయినా లేకపోతే 24th అంటే 23rd నైట్. 24 ఓకే. ఎక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్? ప్లేస్ వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? జైతల్ డిస్ట్రిక్ట్ వస్తుంది. అంటే మన కరీంనగర్ వస్తుంది అట్లా. కరీంనగర్ వస్తుంది. ఓకే ఓకే. ఫస్ట్ ప్రశ్నం కూడా వేసాము, దాదిని చూస్తాము, తర్వాత మీ జాతక పరంగా ఎలా ఉంది అనేది కూడా చూస్తాం. యాక్చువల్గా మీది వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రము, మకర రాశి. బట్ లాస్ట్ ఒక 2.5 years గానే మీకు మేజర్గా ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది. ఎందుకంటే ఏల్రష్ అని, బట్ ఎక్కడ వెళ్ళినా కానీ జాబ్ స్టెబిలిటీ లేదు ఒకటి. రెండవది ఫైనాన్షియల్ ఇష్యూ. ఇదన్నీ కూడా లాస్ట్ 2.5 years వచ్చింది. నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు వాల్యూ లేకుండా అయిపోతుంది ఎక్కడ వెళ్ళినా. సో ఏదో ఒక విషయం ప్రాబ్లమ్స్ ఎక్కడో జరిగేది మీ మీద వచ్చి పడుతూ ఉంటుంది. అంటే ఇవి వచ్చి శని వల్ల. సో ఇప్పుడు మేజర్గా లాస్ట్ 1 year పైన, అంటే 1.5 yearలో ఎక్కువ ఫ్యామిలీలో గొడవలు, ఫైనాన్షియల్ది ప్రాబ్లము. అసలు ఏ ఒక్క మాట అన్నా దాని ఇంట్లో ఉండే వాళ్ళు తప్ప అర్థం చేసుకోవడం, ఇంట్లోంచి బయట ఉండడమే బెస్ట్, కొన్ని అట్లా కూడా థింక్ చేస్తూ ఉంటారు. అంటే ఆఫీస్కి వచ్చేది బెస్ట్ ఇంట్లో ఉండేదానికంటే. ఇంటికి వెళ్ళిన కదా, 1 day ఉన్నాను, వచ్చేసా వెంటనే. అవును, చాలా రోజులు పడుతుంది అని చెప్పారు. 4 years అయితే అసలు ఇంటికి చూసారా, ఏల్రష్ అని స్టార్ట్ అయింది కదా, అక్కడ నుంచే ప్రాబ్లం తనకి. యాక్చువల్గా మకర రాశికి ఏల్రష్ అని స్టార్ట్ అయ్యి అసలు అందులో ఒక 3 years, ఇప్పుడు 1.5 అంటే 4.5 years దగ్గర సేమ్ అది కరెక్టే తనకి. ఎందుకంటే తనకి ఫ్యామిలీలో ఉండేదానికంటే బయట ఉంటేనే ప్రశాంతంగా ఉంది అని వాళ్ళ సొంత ఊరికి కూడా వెళ్ళడం ఇష్టం ఉండదు. అయితే ఇక్కడ ఎందుకంటే ఏళ్ళ శని అనేటప్పుడు జాతకంలో మనం వచ్చి ఎప్పుడు జన్మ శని, తర్వాత వచ్చి పాద శని, నెక్స్ట్ కుటుంబ శని, ఇవి 3 కలిపిదా ఏళ్ళ శని అని చెప్తాం. సో అప్పుడు రాశికి ముందుగా రాశిలో వచ్చిన ఒక 2.5, జన్మ రాశిలో ఒక 2.5, తర్వాత వచ్చేది 2.5 అట్లా. బట్ ఇప్పుడు లాస్ట్ 2.5లో జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు 2nd house లో ఉన్నాడు శని. బట్ అది కాకుండా ఇప్పుడు నడుస్తున్న దశ కూడా ఏంది అనేది చూస్తాం తనకి. ఎందుకంటే తన చక్రంలో ఏళ్ళ శని ఉన్నప్పుడు ఉన్న ఘోరం కష్టాలు ఎప్పుడు రాదని చెప్తూ ఉంటారు. శని అంటేనే అందరూ భయపడతారు. సో ఇప్పుడు దశ కూడా తనకి ఏంటంటే 2017లోంచి తనకు వచ్చి రాహు దశ. అది కూడా ఏంటంటే ఇప్పుడు 2022 నవంబర్ నుంచి శని అంతర్దశ కూడా ఉండింది. సో అప్పుడు ఏంది, రాహు దశ ఒకటి మేజర్ ప్రాబ్లం ఉంటుంది జనరల్ గానే, అందులో శని అంతర్దశ. అంటే శని అనేటప్పుడు ఏళ్ళ శని ప్లస్ ఇక్కడ అంటే గోచార శని జరుగుతుంది, అంతర్దశ శని. బట్ ఇక్కడ రాహు అనేటప్పుడు చూడండి తనకు 6th లో ఉన్నాడు. ఎప్పుడైనా కానీ 6th లో ఉన్న రాహు మాక్సిమం మంచి చేస్తుంది, అంటే కొంతమందికి ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఈయనకు వచ్చి ఇక్కడ వాళ్ళ మదర్ హెల్త్, ఈయన హెల్త్, తర్వాత అప్పులు. సో నెక్స్ట్ వచ్చి రిలేషన్స్, అస్సలు ఎవరిని నమ్మరు తను. రిలేటివ్స్ ఎవ్వరు కూడా మంచోళ్ళు కాదు, తనకు అందరూ అన్యాయం చేస్తారు. అట్లనే ఉంది ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ వల్ల కూడా సమస్యలు ఎక్కువ ఉంది. తర్వాత తన చక్రం ప్రకారం చూసామంటే ఒక ఏదైనా ఒకరి దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు, తను వెంటనే ఇవ్వలేకుండా పోతారు, మళ్ళీ ఏదో ఒక అప్పులు. సో ఇలా వస్తూనే ఉంటది ఈ దశలో. జనరల్ గా వచ్చిన డబ్బులు అంటే అప్పటికప్పుడే ఖర్చు కూడా అయిపోతాయి తనకు. అసలు డబ్బులు సేవింగ్స్ అనేది లేదు ఇప్పుడు. సో అది కాకుండా ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నడుచున్న ఈ రాహు దశలో జరుగుతున్న విషయము. ఇందులో ఏంటంటే కొంచెం ఎప్పుడైనా అన్ని ఓకే, తను ఏ విషయం భయపడరు, మేజర్ హెల్త్ విషయం భయపడుతూ ఉంటారు తను. సో అదొక విషయం అయితే ఇక్కడ తన చక్రంలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే తనకు వచ్చి కుజుడు, యాక్చువల్గా ఉద్యోగ కారకుడు కుజుడు. ఆయన వచ్చి ఏమవుతుందంటే 4th లో ఉన్నాడు, అంటే దోషంగా ఉన్నాడు. ఈయన కూడా ఏంటంటే జాబ్ విషయంలో కానీ తనకు వచ్చి స్టేబుల్గా లేదు. తనకు కూడా చెప్పాలంటే రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ లేదు. కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు ఒట్టిగా కూర్చుంటారు, మళ్ళీ కొన్ని రోజులు ఇలాదా ఉంటుంది. కానీ తనకు రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ అయితే ఇక్కడ కనిపించలేదు. సో ఇంత ముందుకు కూడా వేరెక్కడో జాబ్ చేసి ఉంటారు, కొన్ని రోజులు అసలు ఒట్టిగానే ఉంటారు, మళ్ళీ జాబ్, మళ్ళీ ఇట్లా. బట్ గ్యాప్ ఇస్తుంది, అసలు టైం వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 10th house రెగ్యులర్ ఇన్కమ్ గురించి ఉండేది.
బట్ అదైతే జాతక పరంగా తనకు సరిగా లేదు. సరే, నెక్స్ట్ తన చక్రంలో ఈ ఏళ్ళ శని స్టార్ట్ అయింది చూడండి. అంటే మకర రాశికి యాక్చువల్గా ధనుర్రాశిలో శని ఉన్నప్పట్లోంచే తనకు ప్రాబ్లం ఉంది. కానీ ఆ జన్మ శని వచ్చినప్పుడు కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చింది, కొంచెం మానసిక బాధలు అన్నీ వచ్చింది. ఈ లాస్ట్ 1.5 year లో ఎంత అసలు డబ్బులే చేతిలో నిలవట్లేదు. డబ్బుల గురించి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వేరే విషయంలో ఇంట్లో మాట్లాడుతున్న డబ్బుల విషయంలోనే గొడవలు వస్తూ ఉంటది. సో అది ఇప్పుడు జరుగుతుంది లాస్ట్ ఒక 1.5 year గా తనకైతే. కరెక్టా? కరెక్టా? కరెక్ట్. ఓకే. నువ్వు ఇట్లా తిందామని ఇట్లా కూర్చున్నావు అనుకో, దాని స్టార్ట్ అప్పులు ఇవి ఉన్నాయి, కథలు మాత్రమే. అప్పుల గురించి అప్పుల గురించి అసలు అదే అప్పుల విషయం ఇక్కడ మెయిన్ అప్పులదా మీ జాతక పరంగా. యాక్చువల్ గా కుజుడు రుణకారకుడు చెప్తాం కదమ్మా, ఆయన నెగిటివ్ గ్రహం అయిపోయాడు. లగ్నం వచ్చే ఆయనకు కుంభ లగ్నము, అక్కడ 10th లో మాంది అనే కుజుడు మేజర్. సో అదిదా ఆయనకు వచ్చే అప్పులకు సంబంధించిన విషయము. అయితే సెకండ్ మన దశ కూడా చూస్తాం. దశలో తనకి ఏం సమస్య అంటే రాహు దశ. రాహు అప్పులకు సంబంధించిన 6th house లోనే ఉన్నాడు. అందుకే అప్పులు ఫస్ట్ స్టార్టింగ్ లోనే అప్పుల విషయం చెప్పాను మీకు నేను కదా. సో ఇక్కడ అప్పులు మేజరు. తర్వాత తన రిలేటివ్స్ వల్ల అంత ఏం మంచి లేదు. ప్లస్ తన ఫ్యామిలీ పరంగా చూసామంటే ఇక్కడ నుంచి వెళ్తానే తనకు డబ్బులు ఖర్చు అవుతుంది, కానీ అసలు మళ్ళీ ఆ డబ్బుల విషయంలోనే ఇంట్లో కూడా గొడవలు అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ చేయపోతాము అట్లా అనేసి. సో ఇది ఫ్యామిలీ పరంగా తను చాలా సఫర్ అవుతుంది. రైట్, ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా చెప్పండి. అదే జాబ్ గురించి అప్పుల గురించి ఏం లేదు. సెట్ అవుతుందా లైఫ్? Correct. జాబ్ లో సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, ఎట్లా సెట్ మోస్ట్లీ అయితే అప్పుల గురించి. అప్పులే కదా. సో అది ఏంటి ఇప్పుడు మనం సరే ఇక్కడ నేను ఇంకో విషయం చూశాను, బట్ ఇక్కడ ప్రశ్నంలో గురించి కూడా మనం మాట్లాడాలి కదా. ఇక్కడ మీరు ఉన్న స్థలం అంటే మీ సొంత ఊర్లో ఉన్న స్థలము మీకు నెగిటివ్ గానే ఉంటుంది, అక్కడ డెవలప్మెంటే లేదు. సో మీరు అది ఏ ఊర్లో ఉన్నారో బట్ మీ ప్రాపర్ మీరైతే ఓన్ హౌస్ ఉంది కదా, సో అక్కడ మీకు ఏమైతుందంటే ఎలాంటి డెవలప్మెంట్ లేదని ఇక్కడ చూపిస్తుంది. కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళు అట్లానే. సో అక్కడ ఏంటంటే మీకు ఉన్న స్థలం ఏదైనా నెగిటివ్ పవర్లో ఉండొచ్చు. నెగిటివ్ పవర్ అంటే ఇప్పుడు ఆ స్థలం వచ్చి వాస్తు సరిగా లేకుండా ఉండొచ్చు, లేదంటే ఆ స్థలంలో ఏదైనా నెగిటివ్ పవర్ ఉండొచ్చు. సో ఇదిదా మేజర్. అంటే మనం నెగిటివ్ పవర్ అంటే చాలా మందికి ఏమనిపిస్తే వాస్తు చూసి కన్స్ట్రక్షన్ చేసిన హౌస్లు కూడా కొన్ని అస్తలు బాగాలేదు అంటే ఆ స్థలంలో ఒక వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే వాళ్ళకి సెట్ అవ్వదు. సేమ్ మీకు కూడా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న హౌస్ చాలా రోజులుగా అదే ఇంట్లోదా ఉంటున్నారు వాళ్ళు, బట్ అది ఏం మంచిగా లేదు, వాళ్ళకి డెవలప్మెంట్ లేకుండా అయిపోయింది. సరే, ఇప్పుడు మనం ఇంకో విషయం మీరు ట్రై చేస్తున్నారు కొన్ని, మీరు ఎట్లనే ఈ అప్పుల విషయంలోంచి బయటపడాలని. బట్ ఎంత ఇప్పుడు మీకు ఒకటి చూడండి, మీకు ఒక 1 lakh మీకు ఒకవేళ శాలరీ వస్తుంది, కానీ మీకు అప్పులు దానికంటే ఎక్కువ ఉంటాయి. మంత్లీ కమిట్మెంట్ మీకు 1.5 lakh ఉంటాయి, మళ్ళీ ఆ 50కి మళ్ళీ ఇంకొకరి దగ్గర అప్పు తీయాల్సింది ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సో అలాదా మీకు జరుగుతుంది ప్రెసెంట్ అయితే. బయటపడడం ఎట్లా? ఇప్పుడు రుణకారకుడు కుజుడు అని చెప్పాం కదా, ఆ కుజుడికి సంబంధించింది మనం చూడాలి. ఫస్ట్ కుజుడే ఇక్కడ మాంది గ్రహం అయ్యాడు. మాందికి ఒక సెపరేట్ మీకు రెమెడీ ఉంటుంది అని చెప్పాను నేను, ఎందుకంటే అది కొన్ని మన వశీకరణ పూజల వల్లదా అవుతుందని. అది కాకుండా తన జాతక పరంగా ఇప్పుడు నడుస్తున్న దశ రాహు దశ, అప్పుడు సర్ప దోషం ఉంటుంది. అంటే రాహు కూడా 6th లోదా ఉన్నాడు, దానికి సంబంధించిన రెమెడీ తప్పకుండా ఫాలో కావాలి. అది కాకుండా తను వేరే జెమ్ స్టోన్ కూడా ఏమైనా పెట్టుకోవడానికి అవుతుందా అనేది కూడా చూస్తాము. కానీ మాంది కుజుడు అయినప్పుడు తప్పకుండా రెమెడీ ఫాలో అయిన తర్వాత ఈ జెమ్ స్టోన్ పెట్టుకోవచ్చు. మీరు పుట్టిన నక్షత్రం వచ్చి ఇక్కడ వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రము, మకర రాశిలో పుట్టారు. కానీ జాతక పరంగా ఏంటంటే సూర్యుడు నక్షత్రము. బట్ ఇక్కడ మీకు లగ్నం వచ్చి కుంభ లగ్నం అయినప్పుడు మీరు వచ్చి డైమండ్ పెట్టుకోవచ్చు, అంటే శుక్రుడు సంబంధించింది. ఒకవేళ డైమండ్ పెట్టుకోవడానికి కాకపోతే మనం సబ్ స్టోన్ ఉంటుంది కదా, అంటే మనకు ఒకవేళ ఏంటంటే అసలు సెమీ ప్రీమియర్ స్టోన్ అంటారు. మనకి ఏంటంటే ఇది వచ్చి మన జిర్గాన్ అట్లా అంటారు, వైట్ జిర్గాన్ అంటే డైమండ్ తర్వాత ఇది మన మామూలుగా పెట్టుకోవాలంటే అట్లా పెట్టేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే డైమండ్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మన ఇది వచ్చి సిల్వర్లో కూడా పెట్టుకోవచ్చు, జిర్గాన్ స్టోన్ ఒకటి పెట్టుకోవచ్చము. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీరు ఇది సూర్యుడి నక్షత్రంలో పుట్టారు, రూబీ పెట్టుకోవచ్చు, అంటే కెంపు కూడా పెట్టుకోవచ్చు. ఇవి రెండుని మీరు మేజర్గా ఈ 2 స్టోన్లు పెడితే సో జెమ్ స్టోన్ పరంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీకు ధనకారకుడు గురు అస్తమించి ఉన్నాడు. సో దానికి సంబంధించింది అంటే గురు అనేటప్పుడు గురువుకి ఆదిదేవత దత్తాత్రేయుడు స్వామి, తర్వాత అయ్యప్ప స్వామి కూడా గురువుదా. నెక్స్ట్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణుడు గురు పవర్లో ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు గురు అంటే నార్మల్గా గ్రహంలో, బట్ ఆయనకు ఆదిదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొక్కినా కూడా మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగానే మంచిగా ఉంటుంది. ఓకేనా? సో గురువు ఆరాధన ప్రత్యేకించి చేయాలి.
అలాగే ఎట్లాంటి అంటే ఇప్పుడు కుజుడిని బలోపేతం చేసుకోవటం ఎట్లా అనే కస్టమైజ్డ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మనం చూసుకొని చేయాలి. నేను ఏంటంటే మీకు కుజుడు వచ్చి ఇక్కడ మాంది గ్రహం అయ్యాడు. ఎప్పుడైనా చూడండి చాలా మందికి మాంది గ్రహం కుజుడు అయినప్పుడు ఎక్కువ రుణ బాధల్లోనే ఉంటారు. వాళ్ళు ఎంత మంచిగా బిజినెస్ చేసి ఒక పెద్ద లెవెల్కి వెళ్ళినా మళ్ళీ ఏదో ఒక రకంగా లాస్ అయిపోతారు. మళ్ళీ ఆ అప్పులు ఎక్కువ అవుతూ ఉంటది. సో అట్లనే జాతకంలో ఇక్కడ కుజుడిదా ఆయనకు బాగాలేదు. ఈ రుణకారకుడు కుజుడు మాంది గ్రహం అయిన దాని వల్ల నార్మల్ రెమెడీ సెట్ అవ్వదు. సో మాందికి వశీకరణం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అదర్ దాన్ దట్ లైఫ్ అంతా ఎలా ఉంటుంది మేడం? ఫ్యూచర్ ఇప్పుడు చూడండి తనకు వచ్చి ఏంటంటే దశ వచ్చి రాగు దశ. బట్ రాగు వచ్చి తనకు 6th లో ఉంది అని చెప్పాను. తర్వాత రాబోయే దశ వచ్చి గురు. బట్ గురు కూడా ఏంటంటే 3rd house లో అస్తమించి ఉన్నాడు. అది వచ్చి యాక్చువల్గా ఏంటంటే గురు దశ ఇప్పుడు కాదు, 2035 తర్వాత వస్తుంది, ఇప్పుడు కాదు. బట్ ఆ గురు దశలో మేజరు మ్యారేజ్ విషయంది అంటే అది విషయం సంబంధించిన రెమెడీదా ఫాలో కావాలి. రాహు దశ జరుగుతుంది. ఇది ఏళ్ళ శని. ఈ రెండు మేజర్గా ఏంటంటే బేసిక్ ఏళ్ళ శని ఉంది కదా ఇప్పుడు తనకు గోచార రీతిగా ఇది వరకు చూసుకోవాలి. రైట్ మేడం, చాలా చక్కగా వివరించారు. ఎట్లా అనిపించింది? ఓకే మేడం, కరెక్ట్ గా చెప్పారా? రైట్, రెమెడీస్ కూడా ఇస్తారు, అవి డెఫినెట్ గా ఫాలో చెయ్యి, డెఫినెట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ఆయన అప్పులు ఉన్నది మనకు తెలియదు, జాతకంలో చూసి చెప్తున్నా. ఎగ్జాక్ట్, బట్ రెమెడీస్ తో డెఫినెట్ గా బయటపడిపోవడం అనేది తప్పకుండా. సాధ్యపడుతుంది. Okay. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. Thank you. నమస్తే.